రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఇవాల్టి జిల్లా రౌండప్. చదువుకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు దక్కుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా చిన్నారావుపేట మండలం పాపయ్యపేటలో ఇటీవల మరణించిన కంచె కట్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సైన్స్ మనిషిగా చెప్పుకునే కంచె కట్టయ్యను స్ఫూర్తిగా తీసుకుని చదువుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల్లో చదువుకు దూరమవుతున్న వారిని చదివించాలన్నారు. పామాయిల్ పంట సాగుపై రైతులు దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని నర్సంపేట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆయిల్ ఫామ్ గెలల కలెక్షన్ కేంద్రాన్ని దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వంట నూనెకు డిమాండ్ పెరిగిందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు ఫామాయిల్ పంటను సాగు చేయడం ద్వారా డిమాండ్కు సరిపడా దిగుబడి సాధించవచ్చన్నారు. అంతేకాకుండా పామాయిల్ సాగుతో రైతులకు ఎన్నో లాభాలున్నాయని, ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఆధునిక సాంకేతికత, నూతన వంగడాల గురించి రైతుల్లో అవగాహన కల్పించడానికి మే 29 నుంచి జూన్ 12 వరకు దేశవ్యాప్తంగా వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రోజుకు 8 గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. వరి, మొక్కజొన్న, పత్తి సాగుతో పాటు నూనె గింజల సాగుపై అవగాహన కల్పించారు. సస్య రక్షణకు ట్రైకోడెర్మా వంటి జీవ నియంత్రిక కారకాలను వినియోగించడంపైన కీలక సూచనలు చేశారు. ప్రతినిత్యం యోగా సాధన చేస్తే విధి నిర్వహణలో ఎదురయ్యే పని ఒత్తిళ్లను అధిగమించవచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువతీ యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మన పూర్వీకులు అందించిన యోగాకు ప్రపంచ గుర్తింపు రావడం భారతీయులుగా మనమందరం గర్వపడాల్సిన విషయమన్నారు. జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే ప్రతి పథకం అర్హులకు అందేలా చూడాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల కోసం విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ బలరాం నాయక్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కో చైర్మన్ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ అధికారులు బాధ్యతగా పనిచేస్తేనే ప్రభుత్వ పథకాల ఫలాలు పేదలకు సక్రమంగా చేరుతాయన్నారు.